ఇంకోటి సార్, అంటే మీరు ఒక బుక్ రాశారు, లైవ్ ఫర్ ఏ లెగసీ అని చెప్పేసి. సో అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ బుక్లో ఏం వివరించారు? డెఫినెట్ అండి. లివ్ ఫర్ ఎ లెగసీ అంటే మరి ఈ యొక్క నాకు సెమీ ఆటోబయోగ్రఫీ అని చెప్పొచ్చు. ప్రొఫెసర్ అరుణ్ తివారీ అని చెప్పి ఇది ఆథర్ ఆఫ్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈ బుక్ రాశారు. అబ్దుల్ కలాం గారి యొక్క ఆటోబయోగ్రఫీ ఆయన రాశారు. సో ఆయన నా యొక్క బుక్ రాసినప్పుడు బేసికలీ ఇదేంటంటే జస్ట్ ఇన్స్పైర్ ద యంగర్ జనరేషన్ హౌ వి ఆల్ కెన్ లివ్ ఫర్ లెగసీ. లెగసీ అంటే ఇట్ ఈస్ నాట్ వాట్ యు లీవ్ ఫార్ అదర్స్ బట్ వాట్ యు లీవ్ ఇన్ అదర్స్. ఇతరులకి ఏమి విడిచిపెట్టి వెళ్తారు కాదు, కానీ ఇతరులలో ఏమి విడిచిపెట్టి వెళ్తారు. ఇట్స్ నాట్ అబౌట్ మెటీరియలిస్టిక్ వెల్త్. ఇప్పుడు లెగసీ అంటే ఏదో ఒక 10 కోట్లు సంపాదించారు, 100 కోట్లు సంపాదించి ఇచ్చారు, లెగసీ ఇచ్చారు, అది కాదు. ద లెగసీ దట్ యు లీవ్ బిహైండ్ ఈస్ ఇట్ కుడ్ బి జస్ట్ షోయింగ్ లవ్ టు సమ్వన్, ఇట్ కుడ్ బి షోయింగ్ కైండ్నెస్ టు సమ్వన్, రైట్? ఆర్ త్రూ యువర్ ప్రొఫెషన్ యూ కెన్ లీవ్ ఎ లెగసీ, ఎ మార్క్. యాజ్ అ టీచర్ యూ కెన్ లీవ్ ఎ లెగసీ. సో అట్లా మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా, మీరు ఏ కాలింగ్ ఉన్నా కూడా దాని ద్వారా భావి తరాలకి మీరు ఏం విడిచిపెట్టిపోతున్నారు. అట్ ద ఎండ్ అసలు మనం అందరూ వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళు ముందు వెళ్తారు, మనం వెనకాల వెళ్తాం. కానీ వెన్ యూ లీవ్ వాట్ యు లీవ్ బిహైండ్, అది ఇఫ్ యూ హ్యావ్ టు లీవ్ బిహైండ్ సంథింగ్ యూ హ్యావ్ టు లివ్. అందుకే లివ్ ఫర్ లెగసీ. లెగసీ కోసం బతకండి. ఇఫ్ యూ డోంట్ లివ్ యూ కాంట్ లీవ్. సో దట్ ఇస్ ద హోల్ ఐడియా అనమాట. సో బేసికలీ ఇన్ అండ్ త్రూ వాట్ ఎవర్ we are called to do, how we can influence others and do some good for others, larger good, and that's what is the purpose of this book.